సార్ ఈ మీ గెటప్ చూస్తే విమానం సినిమాకి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా ఉంది క్యారెక్టర్. సో మీలో ఉన్న యాక్టరు డైరెక్టరు తను కథ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏ పాయింట్లో దాన్ని యాక్సెప్ట్ చేశారు? చాలా రియల్గా మనం చూసే విషయమే సార్. ఇప్పుడు షిప్ రాలేదని చెప్పి పెట్రోల్ ఇష్యూ వచ్చేసి చెప్పి వాళ్ళు డబ్బు ఉన్నవాడు పెద్ద క్యాన్లో తీసుకెళ్ళిపోయాడు, బ్యాగ్లో వచ్చేవాడు 5 లీటర్స్ క్యాన్, ఇంకోడు 2 లీటర్స్ క్యాన్, ఇంకోడు ఓ వాటర్ బాటిల్ తీశాడు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఏదో మనం సేఫ్టీగా ఉండిపోతాము. అది వాళ్ళ థాట్ ప్రాసెస్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బట్టి వాళ్ళు ఎంత దూరం వీళ్ళు సేఫ్గా ఉంటారు, కొద్దిసేపు. ఇదే లైఫ్ అండి. ఓకే, ఒక్కొక్క పాయింట్లో ఇది సేఫ్ అనుకుంటాం, అది ఉండదు. ఇంకోటి అదిగా ఉన్నా ఇదిగా ఉన్నా అన్ని దేవుడు దాచిపెట్టే మనం తీసుకెళ్తారు. మనం ఆ గేమ్లో లేకుంటే వీఆర్ సేఫ్. ఆ గేమ్ ఏ గేమ్లో లేకుండా మన లైఫ్ని మనం చూసుకుని హ్యాపీగా ఉంటే వీఆర్ సేఫ్. కమిట్మెంట్స్ తక్కువ పట్టుకుని హ్యాపీగా ఉండండి. అలానేదా ఈఎంఐ లేకుంటేనే చాలాసేపు ప్రశాంతంగా నిద్రవచ్చు. నెక్స్ట్ మంత్ ఏరా, ఇప్పుడు 25th డేట్ ఉంతాలే, ఇప్పుడు టెన్షన్ అయిపోయారే, అయ్యోయ్యో అది లేకుండా ఉంటే చాలు. ఇంకోటి కూడా చెప్తారు సార్, నువ్వు సేఫ్గా ఉండేవు, చాలా ప్రొటెక్టింగ్గా ఉండేవాళ్ళంటే నువ్వు మార్నింగ్ అలారం పట్టుకుంటే పడుకుంటేనే చాలు. ఓకే, ఫోన్లోనో దీనిలోనో మార్నింగ్ 9 గంటలకు లేవాలి, అలారం లేకుండా పట్టించి పడుకో, అదే నీ సేఫ్ అని చెప్పారు. అదే నీ ప్రొటెక్ట్గా నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు నచ్చినట్లు లివ్ చేసావు. నాకు అలా ఎన్నిమంది ఉన్నారు? చాలా తక్కువ మంది అంటారు. ఇంకా సేఫ్ ఫోన్ లేకుండా ఉంది సార్. ఫోన్ లేకుండా ఉంటే 100% సేఫ్టీ. ఎప్పుడైనా ట్రై చేశారా సార్? నా చేసుకున్నాను సార్. నా వచ్చి అప్పుడప్పుడు ఫాస్టింగ్ లాగా డిజిటల్ ఫాస్టింగ్ ఉంటాను. సడన్గా 1 full day మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోనే ఉండదు. అలా ఉంటే అలా ఉంది. అది మన పిల్లలకు కూడా నేర్పించాలి. డిజిటల్ ఫాస్టింగ్ పర్ వీక్ 1 day ఫ్యామిలీతో. ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఎవరు ఫోన్ టచ్ చేయకూడదు. అలా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారు సార్. ఓకే, చాలా మందికి శత్రువే ఫోన్ దా సార్. సినిమాకి మంచి కాన్సెప్ట్ కూడా ఇది. చెప్పండి. ఇది వచ్చి అలా వచ్చింది. ఇది మనం క్రాస్ చేసినది, మనం ఇప్పుడు ఉన్నది, మనం ఇప్పుడు లివ్ చేసుకున్నది, మనం అందరం పరిగెత్తి ఏదో వీటిని అనుకుని ఆ పరిగెత్తడం దా ఈ ఫిల్మ్ కూడా. ఓకే, ఎవరినో సాటిస్ఫైడ్ చేయడానికి కోసం ఎవడో పరిగెత్తినే తిరిగాడు కదా. ఓకే, అది మన ఫ్యామిలీగా ఉండవు, మన పిల్లల్ని, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, నా వైఫ్ హ్యాపీగా ఉండాలి. సరే, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నువ్వు ఉంటే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నువ్వే లేకపోయావు కదా. నువ్వు ఎక్కడనో వెళ్ళి ఉంది, వాళ్ళని హ్యాపీగా పడికినావు, నువ్వేదో డ్రీమ్లో ఉంది. అన్నీ కొలాప్స్ అయ్యి చాలామంది వాళ్ళని తిరుగుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడావు ఫిల్మ్. సార్ ఇంత వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? వేదాంతం ఉందా? ఈ వేదాంతం ఇతను రాసిన వేదాంతం సార్. ఇది వినోదయ సిద్ధముడే ఎక్స్టెన్షన్ సార్. బ్రో చేశాం కదా, ఆ బ్రో ఫిలాసఫీలో వచ్చి వేరే ఫిలాసఫీ వచ్చింది.